బ్రిటిష్ వాళ్ళు వ్యాపారస్తులు వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1630లో వచ్చారు. 1630లో వచ్చి 1830 వరకు కూడా పరిపాలించారు. ఎందుకంటే వాళ్ళు వచ్చారు వ్యాపారంగా వచ్చిన తర్వాత ఇక్కడోళ్ళు ప్రజలకు అంత తెలియదు కదా. ఈ చిన్న చిన్న రాజులు అక్కడక్కడ ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ఈడు మంచోడు కదా ఆడికి చెప్పడం, ఆడ మంచోడు కదా ఈడికి చెప్పడము, వాళ్ళిద్దరు తనుకోవడము, 2 కోతులు తనుకుంటే మధ్యలో పిల్లొచ్చి రొట్టె ఎత్తుకెళ్ళిపోయినట్టు కథ అనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేయాలి, ఈ లాభం సొంత లాభం కోరుకునే వ్యక్తులు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. తెలివైన వాళ్ళు, అప్పటికే వాళ్ళు తెలివైన వాళ్ళు. మనకి ఇంకా తెలివితేటలు రాలే. మనం మీకు చెప్పాను కదా, మనిషి బానిసత్వంలోకి భారతదేశం వెళ్ళడానికి కారణం 3 ముఖ్యమైన కారణాలు. ఒకటి ఏంటంటే మనకు చదువు లేదు. చదువు లేని వాళ్ళు ఎప్పుడు కూడా అంత తెలివి ఉండరు. చదువుకున్నవాడికి వాడికి దూరం ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. వాడికి చదువు లేనివాడికి అప్పటికప్పుడు అన్నీ అయిపోవాలనుకుంటాడు. చదువు ఉన్నాడు అట్లా కాదు, చాలా దూరం ఆలోచిస్తాడు, అందుకడ సక్సెస్ అవుతాడు. నెక్స్ట్ చదువుగా తెలుతాడు, వాళ్ళకి అవి ఉన్నాయి. రెండోది వాళ్ళు ఒకటిగా ఉన్నారు. బ్రిటిష్ ఎంపైర్ అనేవారు. వాళ్ళకి నలుదిక్కుల నుంచి డబ్బు వచ్చేది. మనకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేది, మనం ఒకటి ఎక్కడ ఉన్నాం మన దగ్గర. రెండోది ఏంటంటే మనకి రిసోర్సెస్, డబ్బు లేదు మన దగ్గర. మనం అయిపోవడానికి కారణం, ఇప్పుడు పేదోడు డబ్బు గలవాడు కింద పని చేస్తాడు. కారణం ఏంటి? అంతే కదా, డబ్బు లేకపోయే కదా. అంటే మన దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర అయిపోయి. తర్వాత బలం లేదు, మన దగ్గర బలం లేదు. అది ఉన్నాయి బలం అంటే గన్నలు ఉన్నాయి, మన దగ్గర గన్నలు లేవు. మనం కర్రలు పట్టుకొని మనం తిరిగితే వాళ్ళు గన్నలు పట్టుకొని వాళ్ళు తిరిగేవాళ్ళు. ఎట్లా ఒక కర్ర గన్నుకి ఎలాగంటే సరిపోతుంది? గన్ను ఎవరు కొనుక్కున్నారు? వాళ్ళు కొనుక్కున్నారు. అందుకే వాళ్ళు మన మీద ఆధిపత్యం చాలి. రాజులు కూడా ఏం చేసేవారంటే బ్రిటిష్ వాళ్ళని పిలిచి, నువ్వు ఆ రాజుని చంపే మీకు మేము డబ్బులు ఇస్తాం అనేవారు. వీళ్ళు ఏం చేసేవారు, అలాగా వ్యాపారస్తుడు వచ్చినాడు వ్యాపారస్తుడుగా ఉండకంట యుద్ధంలో దిగాడు అనమాట. ఆ రాజుకి వెళ్ళి చంపేసి వీడి దగ్గర డబ్బులు తీసుకునేవాడు. తర్వాత వచ్చి వీడిని చంపేసేవాడు. ఇప్పుడు నేను నీకు కొట్టేయాలంటే నీతో ఫ్రెండ్షిప్ చేసి ఆ తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓ ఇండియన్స్, యు ఆర్ సో క్లేవర్, ఐ మై ఫ్రెండ్షిప్ విత్ మీ, వీ గివ్ యూ సో మెనీ థింగ్స్, వీ గివ్ యూ మనీ అని ఫ్రెండ్షిప్ చేసేవారు. వీళ్ళు అమాయకులు బ్రిటిష్ వాళ్ళు మాకు సాయం చేస్తారు, యుద్ధంలో మాకు హెల్ప్ చేస్తారని వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయిపోయి దెబ్బ కొట్టేసేవారు. ఈ విధంగా భారతదేశం అంతా ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. మీకు అర్థమైందా? గొప్ప తెలివితేటలు వాళ్ళకి. ఈరోజు కూడా వాళ్ళు తెలివితే మనం సరిపడలేము. ఇండియాలో దొరికిన మంచి వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోతారు. ఇప్పుడు మీ ఇల్లు నాకు ఇచ్చారనుకోండి, నేనేం చేస్తానండి ఇంటికి